హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. హలో మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. సో గాయస్, ఈరోజు నేను మా మమ్మీతో అనదర్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో మమ్మీ, ఈరోజు రెసిపీ ఏంటి? ఏం కర్రీ కుక్ చేస్తున్నావు? ఇవాళ అయితే మమ్మీ అరటికాయ కర్రీ. అరటికాయ కర్రీయా? కట్ చేస్తావా అరటికాయలు అవన్నీ? అరటికాయ కట్ చేసాను, చూపించడానికి అయితే ఇంకో అరటికాయలు పెట్టాను ఇక్కడ. అరటికాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. తర్వాత దానికి కావలసిన పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర. చాలా సింపుల్, చాలా సింపుల్. సో అరటికాయ కర్రీ అయితే మా మమ్మీ తయారు చేస్తున్నారు గాయస్ ఈరోజు. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే మమ్మీ. పాన్ పెట్టుకున్నాం. ఓకే, పాన్లో చేస్తారనమాట మా మమ్మీ వాళ్ళ. ఆయిల్ పోసుకుందాం. ఓకే గాయస్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేయాలన్నమాట. 2 అరటికాయల వరకు మేము తీసుకున్నాం. 2 కదా మమ్మీ? 2 తీసుకున్నాం. 2 అరటికాయలు మనం తీసుకొని నీట్గా కట్ చేసాము. కట్ చేసి ఉంచాను, నేను వాటర్లో వేసి నల్లగా అయిపోతాయని చెప్పి వాటర్లో వేసి ఉంచాను. ఓకే, చూపించడం కోసం అరటికాయలు ఇక్కడ పెట్టాను. ఓకే. ఉల్లిపాయల ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఒక 2-3 4 ఉల్లిపాయలు మమ్మీ. చిన్నవే. పెద్దవి అయితే 2 చాలు. పెద్దవి 2 చాలు గాయస్. మేమైతే మీడియం సైజ్ కాబట్టి 4 తీసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి మమ్మీ. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. బిస్కెట్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి మనం గాయస్. గాయస్, ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి, చూసారా మనకి ఎలా ఫ్రై అయ్యాయో? ఇలా ఫ్రై అయితే చాలు. ఓకే మమ్మీ. గాయస్ చూపించు మమ్మీ, చెప్పు. కట్ చేసినటువంటి అరటికాయ ముక్కలు తొక్క చెక్కేసి నీటిలో వేసుకున్నాం, నల్లగా అయిపోకుండా ఉంటాయని వాటర్ లో వేసుకున్నాం అనమాట. ఓకే, ఇలా వాటర్ లో వేసుకోవాలి అరటికాయలు. వీటిని మనం కర్రీలో ఇలా తీసేసుకుని ఇలా వేసుకోవాలి వాటర్ లో. అరటికాయలన్నీ మనం వేసేసుకోవాలి గాయస్. మీడియం సైజులో కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అరటికాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ క్విక్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అవును మమ్మీ, చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. అరటికాయ కర్రీ పెట్టారు మమ్మీ గుళ్ళో. మొన్న ఆయన వెళ్ళి గుడికి వెళ్ళాను కదా, అరటికాయ కర్రీ వడ్డించారు మధ్యాహ్నం భోజనంలోకి. మొన్న మన 4 వెళ్ళాము చూడు, అప్పుడు కూడా అరటికాయ కర్రీ వడ్డించారు. వంకాయ కర్రీ ఏదో వడ్డించేవారు. మనం 4 వెళ్ళినప్పుడు కూడా అరటికాయ కర్రీ వడ్డించారు. వంకాయ బంగాళదుంప వడ్డించేవారు, అరటికాయ కర్రీ వడ్డించారు మొన్న. ఇప్పుడు కూడా అరటికాయ కర్రీ వడ్డించారు. లాస్ట్ రీసెంట్గా వెళ్ళాను. ఫిబ్రవరి 14వ తారీఖున వెళ్ళాను అనమాట. వెళ్ళాను కదా అప్పుడు. ఫిబ్రవరి 14ని అన్నయ్య పుట్టినరోజు అప్పుడు వెళ్ళాను. అప్పుడు వడ్డించారు అనమాట అరటికాయ కర్రీ గాయస్. ఆయన వీళ్ళు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ మీరు కూడా విజిట్ చేయండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి కదా మమ్మీ? చాలా ఈజీగా అయిపోద్ది. అరటికాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయితే బాగుంటుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు, ఓకే, కారం, ఉప్పు, కొత్తిమీర వేసేసుకున్నాం. ఓకే మమ్మీ. 4 పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర కూడా వేసేసారు ఇప్పుడే. కొత్తిమీర కూడా వేసేసాం, బాగుంటుంది ఎగితే అని. ఉప్పు మా అమ్మగారు రాళ్ళు ఉప్పు వేసారు అనమాట. బాగుంది మమ్మీ, కలర్ఫుల్ గా బాగుంది. ఇది ఫ్రై అవ్వాలి. ఒకసారి ఫ్రై అవ్వడానికి వాటర్ పోసేసుకోవాలి. ఓకే గైస్, చూసారా కలర్ బాగుంది. ఏంటి మమ్మీ? కారం వేసాక ఒకసారి అలా వేగనిస్తే బాగుంటది అనమాట. అంటే పచ్చికారం వాడతాం కాబట్టి మనం ఒకసారి అలా వేగనిస్తే బాగుంటది. ఒకసారి ఫ్రై అయింది, కారం అన్ని వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. ఓకే మమ్మీ. ఎంత వాటర్? 1 గ్లాస్. 1 గ్లాస్ వాటర్ గైస్. ఆవిరి వస్తుందండి. 1 గ్లాస్ వాటర్ చాలు. 2 అరటికాయలే కదా మమ్మీ. అవును.
గాయస్ ఒక గ్లాసుడు వాటర్ పోసి మనం ఇంకా కుక్ చేసేసుకోవడమే. మూత పెట్టేసుకుందాం పాను. ఓకే 1 విజిల్ చాలు, మెత్తగా అయిపోతాయి కుకింగ్. ఎన్ని 1 విజిల్ చాలా? 1 విజిల్ చాలు. ఓకే అప్పుడు మామూలుగా ఉడకనిద్దాం. ఓకే మమ్మీ. 1 విజిల్ చాలు మమ్మీ. ఓకే పెద్ద మంట మీదే. పెద్ద మంట మీద. ఓకే తర్వాత మామూలుగా వాటర్ ఉంటుంది, మామూలుగా మూత తీసేసి ఉడికించుకుందాం. ఓకే ఒక విజిల్ వచ్చింది కదా మమ్మీ? 1 విజిల్ వచ్చింది. ఓకే మూత తీసేస్తున్నాను. ఓకే మమ్మీ 1 విజిల్ వచ్చింది గైస్, చూసారా కుక్ అయిందనమాట ఇలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవడం. ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం. వాటర్ కరెక్ట్గా ఉన్నాయి మమ్మీ? ఒక 1 విజిల్ మళ్ళీ మెత్తగా అయిపోతాయని. అరటికాయ ముక్కలు బాగా మెత్తగా అవ్వకూడదు మళ్ళీ. 1 విజిల్ చాలు. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇలా ఉడికించుకోవడమే. ఓకే ప్లేస్ చూసారా చాలా సింపుల్. మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే మమ్మీ. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చూస్తాను. ఓకే మమ్మీ ప్లేస్ చూసారా ఇలా మరిగించుకోవాలి, కొంచెం దగ్గరకు అవనిద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. దగ్గరికి అయిపోయింది మమ్మీ? అయిపోయింది, కర్రీ ఉడికిపోయింది. బాగుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఓకే మమ్మీ. కర్రీ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే మమ్మీ జాగ్రత్త. చిన్న బాక్స్లోకి తీసేసుకుందాము కర్రీ. ఇప్పుడు అరటికాయ కర్రీ గాయస్ చూసారా చాలా సింపుల్గా 5 minutesలో రెడీ అయిపోద్ది. మీకు అన్నీ పక్కన కట్ చేసేసి పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అరటికాయ కర్రీ రెడీ. అరటికాయ కర్రీ రెడీ. ఎస్ గాయస్ చూసారా? ఏది మమ్మీ చూపించు. గైస్ చూసారా చాలా బాగుంటది, రైస్లోకి పెరుగులోకి కూడా చాలా బాగుంటది. పెరుగులోకి కూడా చాలా బాగుంటది. వాళ్ళ లంచ్లోకి మాకు వచ్చేసి అరటికాయ కర్రీ రెసిపీ అన్నమాట. చాలా సింపుల్, క్విక్, హెల్దీ అండ్ బ్యాచులర్స్ రెసిపీ అన్నమాట. అరటికాయ కర్రీ 5 నుండి 10 నిమిషాల్లో అయిపోద్ది కదా మమ్మీ? అంతే మమ్మీ. 5 to 10 minutes లో చాలా సింపుల్ గా అయిపోద్ది అనమాట. గాయస్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను మా మమ్మీ మీ కమెంట్స్ అన్ని కూడా చదువుతాము. ఏ మమ్మీ? అన్ని కమెంట్స్ చదువుతున్నాము, మా మమ్మీ కూడా రిప్లైలు ఇస్తున్నారు. సో గాయస్ మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ ఈరోజు మా హెల్దీ రెసిపీ అయిన అరటికాయ కర్రీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.